నేనైనా పగవాడి చింపినారా ఊకంటాను డైరీకే అలా చిన్నమ్మా పిండిదాలనా నేనా పిండిదాలు పోతే పైసలు వస్తాయిగా ఆ పైసలతో చేపలు కొనుక్కొని తినచ్చు చిన్నమ్మా ఎన్ని బత్తాలు ఒక్క బత్తనా అది కూడా సగమా ఎంత ఇస్తావు అబ్బా సగం బత్త 50 రూపాయలు వద్దు కానీ 100 రూపాయలు సరే ఇద్దరం వస్తాం సిద్ధుగా ఇగో ఇంకా పద్మ చిన్నమ్మ పిండి తెల్లని రమ్మన్నది పైసలు ఇస్తానది మనం పోయి వెళ్దాం మరి పోదాం మరి సిద్ధిగా ఏదేసి బాగా ఎక్కడికి వచ్చినారా బాగా చెప్పండి చదువుదాం అరే సిద్ధిగా మనం చల్లేమడి గిదే పట్టు చల్దాం బట్టలు వేసుకో ఫస్ట్ చల్లదాం రే సిద్ధు సిద్ధు ఓ సిద్ధుగా రే ఎటురా సిద్ధా నువ్వారా ఏదో నీ బట్టలు గిట్లున్నాయి మా ఇంట్లోకి ఇవే బట్టలు ఉన్నాయి అరే నిన్ను బురద బట్టలు వేసుకోమంటే బురదలో వచ్చిన బట్టలు వేసుకున్నావు కదరా పంజరానికి బట్టలు వేసుకుంటే అవుతుంది రబ్బి పక్క పెట్టు నీ పోడా గది పక్క పెట్టినారా కాడాబ్బలిసి దీని పక్క పెట్టరా అంటే ఈ డబ్బా పక్క పెట్టాం నీ నువ్వు నన్ను అనకు మంచిగా ఉన్నది చల్లు చల్లుతలేవేంది నువ్వు చల్లరా ఫస్ట్ నాకే చల్లొస్తుంది నువ్వు చల్లితే చల్దామని చూస్తానా నువ్వు పద్దెనిమిదిగా చల్లు ముందుగా నాకేడ చల్లుతుందిరా దేవుడా నువ్వు ఎట్లా చల్లుతావో చూసి నేను చల్దా ఉంటాను చల్తానా అమ్మాయి చల్లిండు అది కావాలని వెళ్తున్నారా పనన్నా కోరుకోవాలి తాకుతాయి అని చెప్తారు ఇంకోసారి పోయాకు అరే మళ్ళా కట్టినా హలో అరే సిద్ధుగా నీకు ఇవ్వరాగానే చెప్పిన పనన్నా కాడ ఓడుచుకోవాలి అరే ఏదో పాపం పోని పోరడానికి వెళ్తే నన్ను అంటున్నావు కదా
నేను నీగా చల్తలేను మరి ఇవ్వలాగా తల్లిని మంచిగా ఎవరు చల్లేరు నీదా నువ్వే వెళ్ళావు నేను చల్లలే నీ చల్తారా నీదే పడ్డది చాలదు మరి నువ్వు నాది చల్లేదా ఎప్పుడు వెళ్ళా ఇప్పుడు చల్ల ఏ లంగా అబద్ధం ఆడుతున్నావు అబద్ధం చల్లలేదా మరి సిద్ధు తప్పు మాట్లాడుతున్నావు తప్పది ఇవ్వలాగా మరి చల్లలేదా నా మీద మన నువ్వు చల్లే నా మీద నేను చల్లినా నువ్వు చల్లినా కాదు చల్లినా నేను పెద్దలే చిన్నలేదేమో బాగా మాట్లాడుతున్నా మరి మీరు నేను ఎందుకు ఇచ్చినావు ఏయ్ నాకు ఏంటి కోపం అవుతా కొడదా మరి నిన్నేం కొడతా కొట్టురా దారా దా నువ్వు రా కొడతా ఏంటి కొట్టు నీ కథ ఏంటి ఏయ్ కొలాయ అవతలావు నాకు కోపం వస్తుంది ఏందిరా ఎక్కువ ఎత్తాను ఏ దాదా ఏ ముడతాను కానీ బరలేసి మస్తా అరే సిద్ధుగా నాకంటే చిన్న అనుకుంటానా మాటలు దారకు నువ్వు నాకన్నా పెద్ద ముడతాను కానీ నేనే నీకన్నా పెద్ద పోటు కానీ తూటుగానే రాగలేసుకునేటోనివి నువ్వు పోటుగానే ఏంది ఊరిని ఎట్లా వాడు కూర తెస్తాడుగా అని చెప్పి నేను కూర తెచ్చుకోలే ఇప్పుడు ఎట్లా నేను కూర అడుగుదామని కూర తెచ్చుకోలే ఇప్పుడు ఎట్లా తినుడు ఇప్పుడు ఇచ్చేది పోకుండా వాళ్ళ దగ్గర ఊరించుకుంటూ తినాలి అబ్బా చికెన్ కూర సూపర్ ఉన్నది సూపర్ అబ్బా వాళ్ళ చికెన్ కూరనా అబ్బా మా మటన్ కూర మస్తు ఉన్నది మటనా కొంచెం అడగన్నా మరి ఏడు కావచ్చు వాటికి వదిలిపెట్టిన వాంతోని అబ్బా చికెన్ కూరలో బొక్కలు దంగుతారు నాటుకోడి కావచ్చు అబ్బా నాటుకోడా గుడ్డ ఆ గుడ్డు నాకేసిన మంచుడు అబ్బా అన్నకన్నా మనం ఏమాత్రం తగ్గదు అబ్బా దీలో పూలు బొక్కున్నా నేను చూడలే పూలు బొక్కనా అగో దిల్లకెళ్ళి బయటికి వెళ్తలేదు అట్లా వీలు వకరా నా పాన మొత్తం వెళ్ళిపోతుంది అబ్బా వెళ్ళింది అబ్బా నా ఇంట్లో లెగ్ పీసులు ఉన్నాయి అబ్బా నాలో పూల బొక్కలు ఉన్నాయి అబ్బా కోడిగుడ్లు ఉన్నాయి నా ఇంట్లో అబ్బా నాలో కార్యం ఉన్నది అరే ఉలువకాయ ఉన్నది నాలో బోటు ఉన్నది అరే అరే ఓ చల్లగుండా మొత్తం మెడకాయ ఉన్నది నా ఇంట్లో నాలో మెత్తడి ముక్కలు ఉన్నాయండి మా వాళ్ళు పులుసే పోయలే మొత్తం కూర దగ్గర కానీ ముక్కలు వేసిరు మొత్తం అబ్బా నా ఫ్రై చేసారు మా మమ్మీ సిద్ధు నీది మటన్ అన్నావు పూలు బొక్కలు అన్నావు చేతిలో నూనె లేదు నువ్వు చికెన్ అన్నావు లెగ్ పీస్లు అన్నావు మరి నీ చేతికి నువ్వు లేదు నేను గట్టిగా నాకినా నేను నీకన్నా గట్టిగా నాకిన బాధర మగనే అయిపోయింది నువ్వు తక్కువ కాబట్టి కైకిలు తక్కువ నాకు ఎక్కువ అప్పుడు ఏమైందిరా సిద్ధు ఓ సిద్ధు
నీ నీళ్ళలో పడా లేపకుండానే పోతాను. నేనేం లేపుతా, ఎవరికి బాగా మాట్లాడినావుగా నువ్వేరా. నీ సంగతి చెప్తాను. సగం బత్త పిండి ఇంకా చల్లుడు కాలేదావో పొల్లగాండ్లు ఎంతసేపు చల్లుతారు? చిన్నమ్మా అప్పుడైపోయి చల్లుడు. పిండి మంచిగా చల్లిల్లా? మంచిగా కాడు చూసుకో మళ్ళీ. ఓ సిమి కండ్లు మండమ్మ మడిగిదైతే గండ్ల చల్లిల్లా? మరి కదా ఇక అంతా వీడియో చేసిండు అది